ట్రస్ట్లకు సంబంధించినటువంటి అయితే రాహుల్ గాంధీ గారి జాతకంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసినటువంటి ప్లానటరీ పొజిషన్స్ లో వారికి అడ్వైజర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కొంత వారికి అడ్వైస్ సరిగ్గా చేయడం లేదేమో అనిపిస్తా ఉంటుంది. తద్వారా వారు మిస్లీడ్ చేయబడి కొన్ని ఇబ్బందులు పడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఇద్దరు జాతకాలు సేమ్ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ప్రధాని కాలేదు కానీ సేమ్ లేవు కాబట్టి లగ్నం ఒకటే. ఆ లగ్నానికి సంబంధించిన గ్రహాలు 1950లో పుట్టారు ఎవరు, మన మోదీ గారు 1970లో పుట్టారు. సేమ్ అని చెప్పడానికి లేదు. అయితే జాతకంలో ఉన్న లగ్నం ఒకటే. లగ్నానికి సంబంధించి ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితి గురించి మీకు చెప్పాను. ఆ స్థితి ఉంది. దాదాపుగా రాజయోగం గురించి మాట్లాడినప్పుడు కొంత సమానమైనటువంటి రాజయోగమే అని చెప్పాను. రాజయోగమే లేనప్పుడు వారు ఆ స్థితిలోనే ఉండాలి కదా. కాబట్టి వారు అంత పెద్ద పార్టీ, దాదాపుగా భారతదేశం ఇంకా విడిపోనంత వరకు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో కన్నా ఉండడం కన్నా ముందు నుంచి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. వారికే ఆయన అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే వారికి కూడా మరి ఆ యోగం లేనట్టు అయితే ఆ స్థితికి వారు రారేమో అని నా ఉద్దేశం. నేను అదే అడగబోతున్నాను.